వెల్కమ్ టు వసంత టైలర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి బ్లౌజ్ టిచ్చింగ్ చూపిస్తా చూడండి. పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ ఎలా ఉండాలి, స్ట్రేట్గా కుట్లు వేసుకోవడం, ఏదైనా భుజం జారకుండా ఉండడానికి కరెక్ట్ ఫిట్టింగ్ మీకు చూపిస్తా చూడండి. మన ఛానల్ మొదటిసారి చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా, కటింగ్ వీడియోలో ఇప్పుడు టిచ్చింగ్ చూపిస్తా చూడండి. ఎంత బాగా వచ్చింది, పర్ఫెక్ట్గా చూడండి మీరే. ఈ బ్లౌజ్ను ఎట్లా కుట్టుకుంటే ఎంత పర్ఫెక్ట్ వస్తుంది, పైపింగ్ ఎట్లా వేసుకోవాలి, ఏంది టక్స్లు ఎట్లా కుట్టుకోవాలి, భుజం జారకుండా నీట్గా లావు ఉన్న వాళ్ళకు పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ చూడండి. నెక్కు పెద్దగా. ఇప్పుడు వచ్చేసి మొత్తం బ్లౌజులు రెడీ అయింది కదా, చూపించాను కదా. ఆ బ్లౌజే ఇప్పుడు కటింగ్ చూపించాను, టిచ్చింగ్ చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ ఒరిజినల్ క్లాత్ ఒకదానిపైన ఒకటి పెట్టాలి. సేమ్ ఇట్లా పెట్టాలి నీట్గా. మనము ఈ కుట్టేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ కుడితే పర్ఫెక్ట్గా రాదు. ఇప్పుడు మనం ఎంత నీట్గా కుట్టుకుంటే అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ముందు భాగం కూడా ఫస్ట్ అది పెట్టి లైనింగ్ పైన పెట్టాలి. సేమ్ రెండు మంచి మల్లలు ఒక్క దిక్కు వచ్చేలా చూసి, తిరగమల్లలు ఒక్క దిక్కు వచ్చేలా ఇట్లా కుట్టుకోవాలి. షోల్డర్ అతికిస్తున్నా చూడండి. షోల్డర్ అనొచ్చు, భుజాలు అనొచ్చు, ఒక్కరొక్కరు ఒక విధంగా పిలుస్తారు. మనము మన ఊరును, మన మనిషిని, మనం వచ్చే విధానం బట్టి ఒకరొకరు ఒక లాక పలుకుతారు. కాబట్టి నేనైతే ఇట్లా అతికిస్తున్నా చూడండి. మీకు కూడా క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నా. చాలా వరకు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీరు కూడా మీ బ్లౌజ్ కుట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇట్లా 4 ఒక దగ్గర పెట్టి ఎక్కువ ఉంటే కట్ చేసుకోవాలి. ఎక్కువ ఉంటే కట్ చేసుకోవాలంటే మామూలుగా కొంచెం దూరమే కట్ చేసుకోవాలి. మొత్తం రౌండ్ కట్ చేయొద్దు. ఎందుకంటే రౌండ్ కట్ చేస్తే మనకు ఈ వెనుక ఉంటుంది కదా జబ్బలు, ఇక్కడ మనకు పట్టినట్టు అవుతుంది. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ 2 కుట్లు అతికిస్తున్నా. 4 సేమ్ రావాలి, ఒక్కటి కూడా ఎక్కువ తక్కువ రావద్దు. ఇలా రెడీ అవుతుంది. షోల్డర్ అతికిచ్చినాక నీట్గా మనకి ఏడ ఎక్కువ తక్కువ అనిపిస్తే అక్కడ కట్ చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు నీట్గా చేస్తే మనకు పర్ఫెక్ట్గా ఇట్లా కొలత తీసుకోవాలి. ఒకసారి కొలిచి చూసుకోవాలి. మరీ ఎక్కువ ఉంటే కట్ చేసుకోవచ్చు కిందని. ఇప్పుడు చూశాను. ఇప్పుడు వచ్చేసి 1/2 ఇంచు వెడల్పు, 4 ఇంచుల పొడవు వెనుక టక్సులు. 1/2 ఇంచు వెడల్పు, 4 ఇంచుల పొడవు 2 సేమ్ రావాలి. షోల్డర్కి స్ట్రేట్గా ఈ విధంగా 2 టక్సులు ఎలా కుడుతున్నానో చూడండి. మీకైతే క్లియర్గా అర్థమవుతుందని చూపిస్తున్నా. మీ బ్లౌజ్ మీరే కుట్టుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి 1.5 ఇంచున్నర వెడల్పు ఈ బెల్ట్ తీసాను కదా, అది మంచి పళ్ళ పైన పెట్టి 1/2 ఇంచు కుట్టులోకి పోయేలా. 1/2 ఇంచు కంటే కొంచెం తక్కువనే పోవాలి, మన కుట్టు ఊడిపోకుండా గట్టిగా ఉండడానికి. తెలుసు కదా, ఈ విధంగా కుట్టు పెట్టుకోవాలి నీట్గా. అందరూ ఇక్కడ ఈ టక్సులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనకు అప్పుడప్పుడు కుచ్చు పెడుతుంటారు. నేనేం చేస్తా అంటే మధ్యలో ఒక్క దగ్గరనే కుచ్చు పెడతా. ఈ పైంది మాత్రమే, ఈ బెల్ట్ ఏదైతే ఉందో అది మాత్రమే మధ్యలో కుచ్చు పెడతా. ఎందుకంటే మళ్ళీ తెలియని వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా కుట్టుకోవాలి నీట్గా. మనకి ఎంత నీట్గా, ఎంత పర్ఫెక్ట్గా కుట్టుకుంటే అంత బాగుంటుంది. ఇప్పుడు కొంచెం మడత పెట్టి ఈ బెల్ట్ ఏదైతే ఉందో అది మాత్రమే కొంచెం మడత పెట్టి కుట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడండి. మీరు చూసి మీ బ్లౌజు, ఈ ఫ్యాన్సీ చీరల బ్లౌజ్ అయితే ఖచ్చితంగా మీరే కుట్టుకోండి. సన్నది ఏదైనా ఒకరోజు కొంచెం, ఒకరోజు కొంచెం, 2 రోజులలో ఒక్క బ్లౌజ్ కూడా కుట్టుకోవచ్చు, తప్పేం లేదు. కానీ మంచిగా రావాలి. ఇప్పుడు ఇక్కడ కుట్టు పెట్టాను. ఇప్పుడు అనగడానికి ఈ కుట్టు పైన 2 అతికిచ్చాము చూడు, ఆ కుట్టు పైన అనగడానికి కుట్టు పెడుతున్నా. మంచి మళ్ళ నుంచి పెట్టొచ్చు, తిరగమల, నేను తిరగమల నుంచి పెడుతున్నా చూడండి. కొంతమంది మంచి మల నుంచి కూడా పెడతారు ఈ విధంగా. ఇప్పుడు వచ్చేసి మొత్తం మడత పెట్టి పెద్ద కుట్టు పెట్టుకోవాలి. దారం ఊడిపోయింది. ఇప్పుడు మొత్తం పెద్ద కుట్టు మొత్తం మడత పెట్టి మధ్యలో వేసుకోవాలి. పెద్ద కుట్టు మధ్యలో పెద్ద కుట్టు కుట్టుకుంటే ఎమ్మింగ్ చేసిన తర్వాత ఇప్పుకోవచ్చు, తీసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా కుట్టుకోవాలి లాస్ట్ వరకు మొత్తం మడత పెట్టి. ఇప్పుడు వెనుక భాగం రెడీ అయింది. సింపుల్గా, చాలా మంచిగా ఆ ఎమ్మింగ్ చేసి ఆ కుట్టు ఏదైతే వేసామో అది ఇప్పేసుకోవాలి, పెద్ద కుట్టు. ఇప్పుడు వచ్చేసి ఈ టక్సులు నీట్గా పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ రావాలంటే ఈ విధంగా 1 ఇంచు వెడల్పు, 2 ఇంచుల పొడవు ఈ మెయిన్ టక్సు. ఇప్పుడు ఇది 2.5 ఇంచుల పొడవు, 1/2 ఇంచు వెడల్పు, 2.5 ఇంచుల పొడవు ఈ టక్సు.
చెప్తున్నా కదా, చెప్పేటట్టు కుట్టండి. ఇది 4 ఇంచుల పొడవు, 1/2 ఇంచు వెడల్పు. ఇక్కడ టక్స్, డాట్లు అంటారు, టక్స్లు అంటారు. ఎవరికొచ్చిన పదం ఆళ్ళు పలుకుతుంటారు. మనకు రోజు ఏదైతే మనం మాట్లాడతామో అదే చెప్తే బాగుంటుందని నాకొచ్చింది మీకు చూపిస్తున్నా. ఇది ఇంచు ఎడల్పు, 2 ఇంచుల పొడవు. ఈ విధంగా ఇది 2.5 ఇంచుల పొడవు, 1/2 ఇంచు వెడల్పు. 1/2 ఇంచు చూడండి. ఇప్పుడు ఇదొచ్చేసి ఇది లోతులు కొంచెం ఎక్కువ అనిపిస్తున్నాయని కట్ చేశాను. ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచు వెడల్పు, 4 ఇంచుల పొడవు, 4 ఇంచులు. మొత్తం అన్నిటికీ మధ్యలో ఇంచు గ్యాప్ ఉండాలి. ఇప్పుడు 2 వైపులా టక్స్లు కుట్టినాక ఇలా రెడీ అవుతుంది. ఈ షేప్ బెల్ట్ అనేది మంచి మళ్ళ పైన లైనింగ్ పెట్టి స్ట్రేట్‌గా ఉన్న సైడ్ కుట్టేసి పెట్టాను. ఇప్పుడు అతికిస్తున్నా. 2 మంచి మళ్ళలు ఒకే దిక్కు వచ్చేలా చూసుకొని ఇలా అతికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా షాపింగ్ చేయాలనుకుంటే టైలరింగ్‌కి సంబంధించిన లైనింగ్‌లు కావచ్చు, బ్లౌజులు కావచ్చు. ఇగో ఇప్పుడు తిరగమల్ల మంచి మళ్ళ ఒకేలాగా ఉండేలా ఇలా 2 ఇప్పుడు వేసింది ఏదైతే కుట్టామో అది ఇది ఒక దగ్గర తెచ్చి ఇలా కుట్టుకోవాలి. మొత్తం లోపల అటాచ్ కాకుండా చూసుకోవాలి. ఇలా ఉల్టా తీసుకోవాలి. ఇప్పుడు 2 వైపులా ఒకేలాగా ఉంటుంది. ఉల్టా తీసుకుంటే ఇక్కడ ఎక్కడ కూడా రాకుండా ఉంటుంది. ఇది ఉక్సుల పట్టి. ఉక్సుల పట్టి మంచి మళ్ళకి పెట్టాలి. స్టార్టింగ్ కొంచెం మడత పెట్టి గట్టి కుట్టు పెట్టాలి. ఇప్పుడు వచ్చేసి ఇలా కుట్టేసినాక అనగడానికి ఒక కుట్టు కుట్టుకోవాలి. ఇలా అనగడానికి కుట్టు కుట్టినాక మొత్తం మడత పెట్టి ఈ బెల్ట్ ఎలా అయితే కుట్టామో ఆ విధంగా గట్టి కుట్టే పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది ఇప్పం, ఉక్సులు పెడతాం డైరెక్ట్, అందుకని. ఇప్పుడు ఉక్సులో పట్టి రెడీ అయింది. ఒక సైడ్ మొత్తం కంప్లీట్గా కరెక్ట్గా రెడీ అయింది. ఇప్పుడు ఇక్కడ కూడా మంచి మళ్ళా ఒకేలాగా వచ్చేటట్టు షేప్ బెల్ట్ చూసుకొని అతికించుకోవాలి. సేమ్ అవతల ఎట్లా కుట్టామో ఇది కూడా సేమ్ కుట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మీరు షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళు బ్లౌజులు కావచ్చు, చీరలు కావచ్చు, కత్తెర కావచ్చు, మిషన్కి సంబంధించిన ఏ వస్తువైనా కావచ్చు, కింద లింక్ ఇస్తా. షాపింగ్ ఇంట్లోనే ఉండి షాపింగ్ చేయొచ్చు. బయటికి వెళ్ళలేని వాళ్ళు, పిల్లలు ఉన్న వాళ్ళు, ఇంట్లోనే ఉండి టైలరింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు మీకు కింద లింక్ ఇస్తా. ఏ షాపింగ్ అయినా చేయొచ్చు, మన ఛానల్లో కింద లింక్ ఇస్తా. ఇప్పుడు వచ్చేసి మొత్తం కుట్టినాక ఇలా రెడీ అవుతుంది. ఇది కూడా సేమ్ ఉల్టా తీసుకోవాలి. తిరగమల్ల అనేది ఉండదు, 2 వైపులా ఒకేలాగా ఉంటుంది. ఈ కాజల పట్టి అంటే తిరగమల్లకు పెట్టాలి. కొంచెం మడత పెట్టి తిరగమల్లకు పెట్టి ఇలా కుట్టాలి. ఫస్ట్ గట్టి కుట్టు పెట్టాలి, లాస్ట్కి ఏం పెట్టొద్దు. ఎందుకంటే మనము గల్ల కుడతాం కాబట్టి పైన పెట్టకుండా మడత పెట్టే అవసరం ఏం లేదు. ఇప్పుడు మంచి మళ్ళకు 2 మడతలు పెట్టి మంచి మళ్ళకు మలిపి ఇలా కాజలు కుట్టుకోవాలి. లేదంటే మనం చేతి కాజలు పెడతామని నేను డైరెక్ట్ కుట్టేస్తున్నా. చేతితో కాజలు పెడదామండి దారంతో. ఇప్పుడు ఉక్సుల పట్టి, కాజల పట్టి ఇలా రెడీ అయింది. ఇప్పుడు కొంచెం ఎక్కువ అనిపిస్తుంది కాబట్టి ఈ ఎక్కువ ఉన్నది ఏదైతే ఉందో అది నీట్గా కట్ చేస్తున్నా. నీట్గా చూడండి. ఇప్పుడు 2 సేమ్ వచ్చినాయి. సేమ్ వచ్చినాక ఈ భుజం పైన జారకుండా ఉండడానికి కొంచెం గల్ల వైపు కొంచెం క్లాత్ తీసుకొని చూపిస్తా చూడండి. ఇది మనకు కాజల పట్టి వైపు మనకు కొంచెం గల్ల పెద్దగా అనిపించింది, అందుకని ఇలా సెట్ చేసుకోవచ్చు అని మీకు చూపిస్తున్నా. కొంచెం కట్ చేసి మళ్ళీ సేమ్ పెట్టి ఇలా అతికిచ్చాను, ఎందుకంటే కొంచెం ఎక్కువ అనిపించింది, గల్ల జారిపోతుంది భుజం పై నుంచి. ఇప్పుడు వచ్చేసి చేతులు తిరగమల్లా మంచి మళ్ళా చూసుకొని ఇలా సేమ్ పెట్టుకోవాలి. ఈ కూర అనేది కట్ చేస్తున్నా నేను, పైపింగ్ చేస్తే లావుగా అనిపిస్తుంది కాబట్టి. రెడ్ కలర్ క్లాత్ తీసుకున్నా, 1.5 వెడల్పు, మనకు అవసరం ఉన్నంత పొడుగు. ఇప్పుడు ఇది 2 మడతలు పెట్టా. 2 మడతలు పెట్టి ఇలా కుడుతున్నా చూడండి, కూర పైన వచ్చేలా 2 మడతలు పెట్టాను. క్లాత్ రెడ్ కలర్ది, అవి 2 లైనింగ్ ఒరిజినల్. ఇప్పుడు వచ్చేసి నీట్గా కట్ చేసుకోవాలి. పైపింగ్ ఎంత కావాలో అంత ఉంచి మిగతాది కట్ చేసుకోవాలి. కుట్టు కట్ కాకుండా చూసుకోవాలి. మనకు పైపింగ్ అవసరం ఉన్నంత లోపలికి మడత పెట్టుకొని ఇగో ఈ విధంగా కుట్టుకోవాలి. ఎక్కడ కూడా రెడ్ కలర్ దానిపైన కుట్టు రాకుండా మధ్యలో వచ్చేటట్టు చూసుకొని సన్నం పైపింగ్, చాలా సన్నం, నీట్గా ఈ విధంగా కుట్టుకోవాలి. పైపింగ్ చాలా సింపుల్, ఎక్కువ లావుగా ఉంటే కూడా గలీజ్గా ఉంటుందని చాలా నీట్గా సన్నం పెట్టాను నేను. ఇలా రెడీ అయింది. ఇప్పుడు అనగడానికి ఇంకొక కుట్టు.
ఈ విధంగా కుట్టుకోవాలి. 2 చేతులు సేమ్ కుట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, లైక్ చేసి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. ఇగో ఇలా రెడీ అయింది. ఎంత బాగా రెడీ అయింది చూసారా? 2 చేతులు సేమ్. ఇప్పుడు ఈ చేతి ఎట్లా కుట్టామో ఇది కొంచెం ఎక్కువ అయింది కుట్టులకు. ఈ ఎక్కువ ఉంటే నన్ను ఎక్కువ అనిపిస్తే ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 చేతులు సేమ్ కుట్టాను, కుట్టి పక్కన పెట్టాను. 2 సేమ్ వచ్చినాయి చూడండి. ఇలా రెడీ అయినాయి చేతులు. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఏదైతే మనము సంక రౌండ్ ఉందో, సంక రౌండ్ ఇలా ఇట్లా చూసుకోవాలి. నేను చూస్తున్నా చూడండి. ముందు భాగం వెనక భాగం ఒక దగ్గర పెట్టి చూసి ముందు భాగం ఎక్కువ అనిపించింది, కొంచెం కట్ చేశాను. ఇప్పుడు సంక లోతులు చేతుకు కట్ చేసుకోవాలి. చేతుకు 1/2 ఇంచు లోతులు కట్ చేయాలి. ఇప్పుడు మధ్యలో వచ్చేటట్టు చూసుకొని సంక రౌండ్ అనేది నీట్గా 1/2 ఇంచు కుట్టుకొచ్చేలా నీట్గా రౌండ్ కుట్టుకోవాలి. నీట్గా తిప్పుకుంటా కుట్టుకోవాలి. ఈ విధంగా ఎంత నీట్గా కుట్టుకుంటే అంత బాగా వస్తుంది. రౌండ్ కరెక్ట్ తిరగాలి. ఇప్పుడు వచ్చేసి సంక రౌండ్ అనేది నీట్గా వచ్చింది కదా, దీనిపైన ఇంకొక కుట్టు వేసుకోవాలి. 2 కుట్లు ఈ విధంగా. ఎంత బాగా నీట్గా వచ్చింది చూడండి. 2 చేతులు సేమ్ కుట్టుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ అవతల ఎలా కుట్టామో అలా ఇట్లా కొలత తీసుకొని ఏదైనా ఎక్కువ ఉంటే కట్ చేసుకొని, ఎక్కువ ఉంది 1/2 ఇంచు కట్ చేశాను. 2 సేమ్ ఉన్నాయా లేవా చూసుకొని, ఎందుకంటే సంక దగ్గర 2 సేమ్ కుట్లు రావడానికి. ఇప్పుడు సంక లోతు చేతుకు కట్ చేసుకొని ఈ మధ్యలో వచ్చేటట్టు చూసుకొని సంక రౌండ్ 2 కుట్లు సేమ్ ఒకటి రౌండ్ కరెక్ట్ కుట్టినాక దానిపైన ఇంకొక కుట్టు, 2 కుట్లు కుట్టినాక ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు సైడ్ల కుట్లు, ఈ సైడ్ల కుట్లు మనం ఎంత పర్ఫెక్ట్గా ఎంత స్ట్రేట్గా కుట్టుకుంటే మనకు బ్లౌజ్ బాడీకి కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. ఈ కుట్టు ఒక దగ్గర, కింద కూడా ఎక్కువ తక్కువలు రాకుండా, సంక దగ్గర ఎక్కువ తక్కువలు రాకుండా ఇగో ఇలా కుట్టు 3 3 4 4 గుర్తు పెట్టుకోవాలి. ఇక సంక కూడా గుంజి లాగి ఇలా గుర్తు పెట్టాలి. ఈ విధంగా గుర్తు పెట్టుకోవాలి. ఫస్ట్ ఇగో ఈ లాస్ట్ కుట్టు నుంచి స్టార్ట్ చేసి గట్టి కుట్టు పెట్టి స్ట్రేట్గా 2 వైపులా 4 4 కుట్లు కుట్టుకోవాలి. ఫస్ట్ అయితే ఇక్కడొకటి అక్కడొకటి కుట్టుకోవాలి. ఇప్పుడు అవతల సైడ్ కూడా సేమ్ ఇప్పుడు ఎట్లా కుట్టామో, ఎలా కొలత తీసామో ఆ విధంగానే చూసి నీట్గా పర్ఫెక్ట్గా కుట్టుకోవాలి. కొలత తీసి గుర్తు పెట్టుకోవాలి. మనకి ఎంత నీట్గా గుర్తు పెట్టుకుంటే అంత పర్ఫెక్ట్ వస్తుంది. ఇగో ఇట్లా ఎక్కడ సంక దగ్గర ముడత రాకుండా, లూజు కాకుండా సేమ్ ఫిట్టింగ్ రావాలంటే ఇలా గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి గట్టి కుట్టు పెట్టి 4 కుట్లు ఒక కుట్టు వేసాక చూపిస్తాను మీకు. ఇక్కడొకటి అక్కడొకటి కుట్టాను. కుట్టినాక మనం కొలత బ్లౌజ్ ఎవరైతే ఇచ్చారో, మనం ఎవరికైతే కొలత కుడుతున్నామో అదే కొలత ఎంత ఉందో చూసుకోవాలి. చూసుకుంటే ఇప్పుడు ఇంత ఎక్కువ ఉండాలి. ఎక్కువ ఉంటే ఇంకా 3 కుట్లు ఉన్నాయి కదా, ఆ 3 కుట్లు సేమ్ నీట్గా మనం ఎక్కడైతే గుర్తు పెట్టామో అదే విధంగా స్ట్రేట్గా అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ 2 వైపులా కుట్లు వేసుకోవాలి. ఇప్పుడు 2 వైపులా కుట్టినాక ఇలా రెడీ అవుతుంది. మంచి మళ్ళీ తీసుకుంటే ఇగో ఇలా రెడీ అవుతుంది. ఎంత బాగా రెడీ అయిందో చూసారా? ఇలా ఉల్టా తీసుకొని సేమ్ నీట్గా రెడీ అయింది. ఇప్పుడు గల్ల ఇప్పుడు వచ్చిందా రాలేదా ఒకసారి చెక్ చేసి చూడండి. మీకు ఇక్కడ 4 అక్కడ 4 కుట్లు రెడీ అయినాక చూడండి, మీకే అర్థమవుతుంది. ఎంత బాగా రెడీ అయింది, ఎంత కొలత కరెక్ట్ వచ్చింది. 4 4 కుట్లు ఉన్నాయి ఇప్పుకోవడానికి. ఇలా కుట్టుకోవాలి. మనం కొలతలు తీసుకునే దాన్ని బట్టే ఉంటుంది. గల్ల కూడా కొంచెం ఇట్లా మనకు కొంచెం లోతు దింపుతున్నాను నేను. సేమ్ దానిలాగా ఉండాలంటే మళ్ళీ నా బ్లౌజ్ ఒకలాగా ఉంది, మీరు ఒకలాగా కుట్టారని అడుగుతారు కస్టమర్కు. అందుకని సేమ్ ఉండాలని మళ్ళీ ఒకసారి చెక్ చేశాను నేను. చెక్ చేసి కొంచెం ఎక్కువ ఉంటే కట్ చేశాను. ఇప్పుడు గల్ల రౌండ్ అనేది ఎంత బాగా వస్తే, ఈ పైపింగ్ ఎంత బాగా వస్తే అంత బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి స్ట్రేట్గా కావాలంటే స్ట్రేట్గా, క్రాస్ కావాలంటే క్రాసు. నేనైతే క్రాసు ముక్కలు తీస్తున్నాను. ఒక పెద్దగా తీస్తున్నాను కాబట్టి 3 ముక్కలు అయితే సరిపోతుంది. ఇంచు ఇంచున్నర వెడల్పు ఉండేలా మనకు అవసరం ఉన్నంత పొడుగు క్రాస్గా తీస్తున్నాను. 2 ముక్కలు ఒకేసారి వస్తాయి. ఇప్పుడు వచ్చేసి ఇవి 2 అవి 2 సేమ్ వస్తాయి చూడండి. ఇలా తీశాను. ఇప్పుడు ఇవన్నీ ఒక దగ్గర అతికిస్తున్నాను. ఇవి 2 అవి, ఎందుకంటే పెద్దగా ఉన్నాయి కాబట్టి సరిపోతుందని నేను ఇంతే తీశాను. ఇప్పుడు అక్కడ ఇక్కడ చిన్న ముక్కలు అతికిస్తున్నాను ఈ విధంగా. ఇప్పుడు వచ్చేసి ఇలా కుట్టినాక నీట్గా ఇట్లా రెడీ అయింది అతికిచ్చినాక. ఇప్పుడు కొంచెం మడత పెట్టి కుడుతున్నా. ఇది ఏదైతే ఉందో అది మొత్తం కొంచెం మడత పెట్టి కుడుతున్నా. ఇప్పుడు
ఇలా మడత పెట్టి మొత్తం కుట్టినాక ఇక్కడ స్టార్ట్ చేయాలి. కొంచెం మడత పెట్టి ఈ నుంచి స్టార్ట్ చేయాలి. చూడండి, మడత పెట్టి కుట్టింది పైకి రావాలి చూడండి, మళ్ళీ ఉల్టా అవుతుంది. ఇప్పుడు ఈ గల్ల రౌండ్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా కుట్టుకోవాలి. ఫస్ట్ మడత పెట్టి కుట్టాను, ఇప్పుడు ఈ గల్ల రౌండ్కు సేమ్ నీట్గా ఇలా కుట్టుకోవాలి. ఎంత నీట్గా కుట్టుకుంటే, ఎంత పర్ఫెక్ట్గా కుట్టుకుంటే అంత బాగా కుదురుతుంది బ్లౌజ్. క్రాస్ తీసాం కాబట్టి మనకి ఎక్కడ కూడా ఉల్టా మళ్ళినట్టుగా అత్తుకున్నట్టు ఉంటుంది, ఎక్కడ ఉల్టా మళ్ళినట్టు ఉండదు. ఇప్పుడు వచ్చేసి నీట్గా పర్ఫెక్ట్గా ఇలా గల్ల పీస్ అతికించుకోవాలి. గల్ల రౌండ్ మొత్తం, గల్ల పెద్దగా ఉంది కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు మొత్తం కుట్టినాక ఇలా రెడీ అవుతుంది. మనకి ఎంత కావాలో అంత మడత పెట్టి చేతికి ఎట్లా కుట్టాను చూపించాను కదా, ఆ విధంగా కుట్టాను. 2 కుట్లు కూడా వేసాను. మొత్తం బ్లౌజ్ రెడీ అయినాక ఇలా రెడీ అయింది. ఎంత బాగా వచ్చింది చూసారా. 2 కుట్లు కుట్టినాక ఇంకా ఉల్టా తీస్తే కూడా ఎక్కడ పోగులు లేవకుండా 2 చేతులు గల్ల బ్లౌజ్ మొత్తం ఇలా రెడీ అయింది ఫ్రెండ్స్. లైక్ చేసి చూడండి. ఏదైనా తెలియని విషయం కామెంట్లో తెలియజేయండి.